హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో రియల్మీ వాళ్ళ రియల్మీ GT60 మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ GT సిరీస్ తోటి వీళ్ళు మన ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే రియల్మీ GT సిరీస్ ప్రీవియస్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే అవి కూడా మనకు సేల్స్లో చాలా తక్కువ ధరకు వచ్చినప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి కూడా వీళ్ళు మంచి ప్రాసెసర్ తోటే ఈ మొబైల్ మార్కెట్లో తీసుకొస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేసేసారు. దాని కారణంగా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మనకు 1.5M ఉంటుందని చెప్తున్నారు. అంటే మిలియన్స్లలో స్కోర్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకు దీని యొక్క డిస్ప్లే అనేది ఎక్సలెంట్ ఉంటుందని చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే 6000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు 120 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. మరి ఫటాఫట్ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయనేది చూద్దాం. ప్లస్ దీని ప్రైజింగ్ డీటెయిల్స్ మిగతా అవన్నీ కావాలంటే కామెంట్లో పిన్ చేసి పెడతాను. సో మరి అక్కడి నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు. సో మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే రియల్మీ GT60 బాక్స్ పైన ఏ అని కూడా మెన్షన్ చేశారు చూడండి. మరి దీని యొక్క సీల్ని మనం బ్రేక్ చేసేద్దాం. యాక్చువల్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా సంవత్సరాల తర్వాత ఈ రియల్మీ GT సిరీస్ని మళ్ళీ తిరిగి ఇండియాలోకి తీసుకొచ్చారు. బాక్స్ పైన చూసుకున్నట్టయితే దీనిలో మనకు పవర్ఫుల్ చిప్ సెట్ని యూజ్ చేసేసారు. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 అంతేకాకుండా 6000 నిట్స్ అల్ట్రా బ్రైట్ డిస్ప్లే అంటున్నారు. అంటే ఇది కొన్ని కండిషన్స్లలో వీళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు, దాని ఆధారంగా వస్తుంది. ఐస్బర్గ్ వేపర్ కూలింగ్ ఉంటుందని చెప్తున్నారు. 120 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ని కూడా దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. మరి బాక్స్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ లోపల వైపు మనకు ఇలా మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి కవర్ని ప్రొవైడ్ చేశారు. దీని లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇక్కడ మనకు మంచి బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ కేస్ యొక్క క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ వారంటీ కార్డుతో పాటు లోపల వైపు మనకు మొబైల్ ఉంది. దీన్ని తీసి మనం సైడ్ ఉంచేద్దాం. మరి ఇంకా లోపల గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు 120 వాట్స్ సంబంధించిన ఛార్జర్ని సూపర్ హుక్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు Type-C కేబుల్ ఉంది. వీటన్నిటిని పక్క పెట్టేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు కవర్లో ఉంది. యాక్చువల్లీ కవర్ అంటే ఇది మనకు రీసైకిల్ మెటీరియలే. సో మరి దీన్ని మన సైడ్కి వచ్చినట్టయితే వావ్, చూడండి చాలా అట్రాక్టివ్ కనిపించే సిల్వర్ కలర్లో ఉండే మొబైల్ అయితే మనకు కనిపిస్తుంది. డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకు పైవైపు సిల్వర్ కలర్ ఉంది. సో ఇది కూడా మనకు గ్లాస్ టైప్ ఫినిష్ లాగా కనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. సో దీనిపైన మనకు ఏఐ-క్యామ్ OS అని చెప్పేసి మెన్షన్ చేశారు. రియల్మీ బ్రాండింగ్ ఉంది. వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్స్ ఉన్నాయి. పైవైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు మనకు IR బ్లాస్టర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఏం బటన్స్ లేవు. కింది వైపు మనకు స్పీకర్ గిల్స్, Type-C పోర్ట్, సిమ్ ట్రేని, నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ చూసినట్టయితే బాగుంది. దీనిలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే పెద్ద బ్యాటరీ అని చెప్పేసుకోవచ్చు. మరి మొబైల్ని ఫటాఫట్ బూట్ చేసేద్దాం. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే తోటి వచ్చింది. మరి ఫటాఫట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మిగతా వాటి అన్నిటి గురించి అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూటూత్ కూడా ఎక్కువ ఏమి ఇవ్వలేదు వీళ్ళు. జనరల్గా మనం వాటి గురించే కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా, నాకైతే ఎక్కువ కనిపించలేదు. నెక్స్ట్ ఇక మనము దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్ డివైస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు మొత్తం డీటెయిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 12 GB ర్యామ్ ఉంది. ప్లస్ ఇక్కడ మనకు 5500 mAh బ్యాటరీని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఇక్కడ నేను చెప్పినట్టు ఇంతకుముందు ప్రాసెసర్ ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మీరు బెజిల్స్ చూడండి. బెజిల్స్ అనేవి అన్ని చుట్టుపక్కల మనకు తక్కువనే ఉన్నాయి. స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక మనం దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు చెప్పినట్టు చాలా బ్రైట్గా కనిపిస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన హ్యాప్టిక్స్ కూడా బాగానే ఉన్నాయి. నేను ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే. నెక్స్ట్ ఇక్కడ మనకు సెట్టింగ్స్లో ఇక్కడ ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఇచ్చారు ఇవ్వండి. అది వచ్చేసి బ్యాటరీ హెల్త్ అని చెప్పేసి. ఈ ఫీచర్ అనేది మనకు జనరల్గా ఐఫోన్స్లలో ఉంటుంది చూసారా, అంటే మన బ్యాటరీ అనేది ఎంత క్యాపబుల్ అని చెప్పేసి. అంటే దానిలో ఇంకా మనం ఛార్జ్ చేస్తుంటే 100% పనిచేస్తాయి, ఎంత పనిచేస్తాయి అనేది ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 100% ఉంది. మనం వాడంగా ఏంటంటే హెల్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ఫీచర్ అనేది దీనిలో ఇవ్వడం నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మొబైల్ అనేది చేతిలో పట్టుకున్నా సరే మనకు కంఫర్ట్గా ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు దీంతో మనం టెస్ట్ చేయాల్సింది కెమెరాస్. యాక్చువల్లీ నేను మీకు తోటి చెప్పాలి అని అంటే దీనికి సంబంధించిన కెమెరాస్ అనేవి నేను ఇంతకుముందే చూసాను. చాలా ఎక్సలెంట్గా ఫొటోస్ని క్యాప్చర్ చేసేసాయి. అది మీరు జనరల్గా 2x జూమ్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినా లేకపోతే 1xలో క్యాప్చర్ చేసినా చాలా మంచి ఫొటోస్ వస్తున్నాయి. పోర్ట్రేట్లో కూడా నాకు మంచి ఫొటోస్ కనిపించాయి. నేను ఇక్కడ మీకు శాంపుల్స్ కూడా చూపిస్తాను, దాన్ని అయితే మీరు చూసేయండి. నెక్స్ట్ వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే మనము 4K వీడియోస్ని 60 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 4K 30 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మరి దీంతో నేను కొన్ని శాంపుల్స్ క్యాప్చర్ చేసి చూపిస్తాను, చూసేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి.
సో మరి దీనిలో నేను గేమ్స్ కూడా ఇన్స్టాల్ చేసి మీకు ఆడి చూపిస్తాను. దానికంటే ముందు డిస్ప్లే ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మొబైల్ డిస్ప్లే చూస్తే మీరు కూడా వావ్ అంటారు. దానికి రీజన్ ఏంటి అంటే చూడండి, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నేను మొత్తం డిస్ప్లే బ్రైట్నెస్ కూడా పెంచి మీకు చూపిస్తాను చూడండి. సో ఇది మొత్తం డిస్ప్లే బ్రైట్నెస్. సో మరి మనకు ఈ డిస్ప్లే బ్రైట్నెస్ తోటి అంటే చాలా ఎక్కువ బ్రైట్నెస్ నీడ్స్ని ప్రొవైడ్ చేసేసారు కాబట్టి మనకు ఇండోర్లో అయినా సరే అవుట్డోర్లో అయినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మనకు స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్న కారణంగా ప్లస్ ఇది ఒక కర్వ్డ్ డిస్ప్లే కదా, దాని కారణంగా కూడా మనకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది డిస్ప్లే అనేది. నెక్స్ట్ సౌండ్ కూడా లౌడ్గా వస్తుంది. దీనిపైన గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు స్క్రాచెస్ కూడా ఎక్కువ పడవు. సో ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ ఎల్పిటిఓ ప్యానల్ యూజ్ చేసేసారు. చాలా తక్కువ మొబైల్స్లో ఈ ప్యానల్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దాని పరంగా చూసుకున్నా సరే ఇక్కడ మీకు విజువల్స్ అనేవి దాని కారణంగానే చాలా బాగా కనిపించేస్తున్నాయి. సో ఇందులో మనకు 1.7 బిలియన్ కలర్స్ని ఇది చూపిస్తా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మనకు చూసినంతసేపు మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. టచ్ శాంప్లింగ్ రేట్ గురించి మాట్లాడితే 2500 ఉంటుంది. ఇక మనకు బ్రైట్నెస్ లెవెల్ గురించి మాట్లాడితే టిపికల్ బ్రైట్నెస్ వచ్చేసి 1000 నిట్స్ ఉంటుంది అన్నట్టు. అంటే మనకు యావరేజ్ బ్రైట్నెస్ అని చెప్పేసుకోవచ్చు. అలానే మనకు హై బ్రైట్నెస్ మోడ్ గురించి మాట్లాడినట్టయితే 1600 నిట్స్ ఉంటుంది. లోకల్ పీక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడితే ఇంతకుముందు నేను చెప్పినట్టు 6000 నిట్స్ అయితే ఉంటుంది. సో దీనిలో మనకు ఎస్జిఎస్ ఏ గ్రేడ్ సన్లైట్ రీడబుల్ డిస్ప్లేని అయితే యూజ్ చేసేసారు. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. మనకు ఆల్ ఐ ప్రొటెక్షన్ డిస్ప్లే ఉంటుంది. దాని కారణంగా కళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎస్జిఎస్ ఏఐ ఐ ప్రొటెక్షన్ డిస్ప్లే అని చెప్పేసి కూడా అంటున్నారు. సో దాని కారణంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువ టైం చూసేటప్పుడు ఈ బ్లూ లైట్లు అయినా కానివ్వండి, దీని కారణంగా మన కళ్ళకైతే సేఫ్ అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా అడ్వాన్స్డ్ ఐస్బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టాన్ని యూజ్ చేసిన కారణంగా దీని లోపల అంటే మనం గేమ్ ఆడేటప్పుడు ఎక్కువగా హీట్ వస్తుంటుంది చూసారు, దాన్ని ఇది మనకు బయటకు తెలియకుండా చేస్తున్నట్టు. సో 9 లేయర్ కూలింగ్ మెటీరియల్ని దీనిలో యూజ్ చేసిన కారణంగా ఇది పాసిబుల్ అన్నట్టు. సో దీనిలో మనకు ఎట్లా 5500 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. జనరల్గా మొబైల్స్ అనేవి ఫ్లాగ్షిప్ లెవెల్ ఇస్తారు, కానీ దాంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రాకపోతే ఆ మొబైల్ చేతిలో ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. సార్ మరి నేను దీని అయితే ప్రజెంట్ వాడి చూస్తాను, వాళ్ళు అంత పెద్ద బ్యాటరీ ఇచ్చారని చెప్పారు, కానీ నేను ఎక్కువ టైం నేను వాడలేదు ప్రజెంట్ అన్బాక్సింగ్ చేసే టైంకి. సో నేను ఎక్కువ టైం వాడిన తర్వాత నేను ఏదైనా మొబైల్ కొనాలి కొనొద్దు అని చెప్పేసి వీడియో చేస్తుంటాను చూసారు, దానిలో దీనికి సంబంధించిన రివ్యూ అనేది ఇస్తాను. చాలామంది కెమెరా సెన్సార్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. మెయిన్ కెమెరా వచ్చేసి అంటే 50 మెగాపిక్సెల్ది కదా, అది వచ్చేసి ఓఎస్ సోనీ LYTని యూజ్ చేయడం జరిగింది 600. సో మరి మిగతా కెమెరా గురించి మాట్లాడినట్టయితే 8 మెగాపిక్సెల్ కూడా సోనీ IMX 355 కెమెరా అన్నట్టు. ఇక సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే 32 మెగాపిక్సెల్ సోనీ IMX 615 కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక మీరు డిస్ప్లే చూసారు 6.78 ఇంచెస్ సంబంధించిన డిస్ప్లే అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వెయిట్ గురించి మాట్లాడినట్టయితే 191 గ్రామ్స్ అయితే ఉంటుంది. కొంచెం బరువుగానే అనిపిస్తుంది మొబైల్. అయితే మనకు దీనిలో 2 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇప్పుడు ఫ్లూయిడ్ సిల్వర్లో ఉంది కదా, అలా కాకుండా రేజర్ గ్రీన్ అని చెప్పేసి ఇంకొక కలర్లో కూడా ఈ మొబైల్ అనేది దొరుకుతుంది. 4 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్, 3 years పాటు మేజర్ అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. సో చూద్దాం మరి టైంతో పాటు. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకైతే మొబైల్ బాగా అనిపించింది. రియల్మీ వాళ్ళు మరి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో నాకు తెలియదు. మీరు ఒకసారి కింద కామెంట్లో గెస్ చేయండి. 25,000 నుంచి 30,000 అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాని పరంగా చూసుకున్నట్టయితే మాత్రం అన్ని రకాల ఫీచర్స్ని వీళ్ళు పుష్కలంగానే ఇచ్చారు. ఎస్పెషల్లీ నేను కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా మంచి ఫొటోస్ని ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేయగలుగుతుంది. జనరల్గా మనకి GT సిరీస్ అంటే పర్ఫార్మెన్స్ ఉంటాయి, కాకపోతే కెమెరా దగ్గర మీరు కూడా ఇంప్రెస్ అవుతారు. సో ఫ్రెండ్స్, మరి దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇంతకుముందు నేను చెప్పినట్టు 4 nm ఆర్కిటెక్చర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్ యూస్ చేశారు. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ అనేది నాకు తెలిసినంత వరకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్స్ కూడా 7 సిరీస్లో బాగానే ఉండే. సో మరి ఇది ఎలా ఉంటుంది అనేది చూడాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో మనకు 1 మిలియన్కి పైగా అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి అయితే రావడం జరిగింది. సో మరి చూద్దాం ఇది ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం నాకైతే బాగానే అనిపిస్తుంది. మరి ఫ్రెండ్స్, దీనిలో మనం గేమ్ ఆడేటప్పుడు ఎక్కువగా ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాక్స్ కానీ అనిపించలేదు. ఎస్పెషల్లీ నాకు ఏంటంటే మొబైల్ అనేది హీట్ అయినట్టయితే అనిపించలేదు. సో చూసుకున్నట్టయితే రియల్మీ GT సిరీస్ సంబంధించిన ప్రైజెస్ అనేవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి, అంటే మనకు చాలా తక్కువ ధరకే దొరుకుతూ ఉంటాయి. దీని ప్రైజింగ్ ఎలా పెడతారనేది చూడాలి. ఫ్రెండ్స్, చూసేశారు కదా రియల్మీ GT60 యొక్క అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. కలర్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తున్నాయి. ప్లస్ మొబైల్ బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ చూసుకున్నా కూడా బాగానే అనిపిస్తుంది డ్యూయల్ టోన్లో. నెక్స్ట్ ఎవరైతే కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి ప్లస్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్, రెండింటి కాంబినేషన్లో ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది. నాకైతే కెమెరాస్ అనేవి దీనివి బాగా అనిపించాయి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ రెడీ ఫొటోస్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే డెఫినెట్లీ ఇది నచ్చుద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో మనకు బ్లూటూత్ కూడా ఈసారి ఎక్కువ ఏమి ఇవ్వలేదు.
సో అది కూడా నాకు బాగా అనిపించింది. ఆల్రెడీ ఇంతకుముందు మీరు చూసారు గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. జీటీ సిరీస్లో మనకి ఎలాగో గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. దాంతోపాటు మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ అయితే నాకు నచ్చింది. మరి 25,000 పెడతారా, ప్రైజింగ్ అనేది 30,000 నుంచి 25,000 మధ్యలో పెడతారా అనేది ఇంకా డీటెయిల్స్ అయితే తెలియదు. ఒకవేళ 25 ఆ ప్రాంతంలో వస్తే మాత్రం కిల్లర్ మొబైల్ అవుద్ది. మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి, రియల్మీ వాళ్ళు ఈ జీటీ సిరీస్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదా కింద కామెంట్లో రాండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.